అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. వృషభ రాశి వారికి మార్చి 5 బుధవారం రోజున మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి. మరి వృషభ రాశి వారు ఏ శుభవార్త వినబోతున్నారు? వృషభ రాశి వారికి సంబంధించి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి రాబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేయండి. మరి వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు లేట్ చేయకుండా తెలుసుకుందాం. రాశి చక్రంలో వృషభ రాశి అనేది 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీల 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే అండి, వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వృషభ రాశి వారిది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు గొడవలకు దూరంగా ఉంటారు, సున్నితమైనటువంటి మనస్కులుగా ఉంటారు. సహనం, ఓపిక కూడా చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి. బంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు అయినా సరే రాజ్యం పడడానికి సిద్ధపడతారండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మార్చి 5వ తేదీన బుధవారం వీరి యొక్క దినఫలాలు వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:20 వీరికైతే మంచి శుభవార్త వినేటువంటి ఛాన్స్ కనపడుతున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి గుడ్ న్యూస్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా ఈ రోజున రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ముందుకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగా చాలా కాలంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన గుడ్ న్యూస్ను కూడా వింటారు. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నాలు చేసి ఆ లోన్ మీకు వస్తుందా లేదా అని నమ్మాల పడి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారికి లోన్ కూడా కనిపిస్తున్నాయండి. దానికి సంబంధించిన శుభవార్తలు అయితే మీరు వినేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఇతర వ్యక్తుల దగ్గర ప్రయత్నాలు చేసి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారో వారైతే మంచిగా అవకాశం అయితే రాబోతుంది. ఈ విధంగా నూతన వ్యాపారాలు పెట్టుబడులకు పెట్టుకుంటారు. అలాగే పరీక్షలు రాసి ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మధ్యాహ్నం 3:20 తర్వాత వీరికైతే మంచి శుభవార్తలు, ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసే వారికి మీ యొక్క ఉపాధ్యాయుల నుండి చక్కగా మద్దతు లభిస్తుంది. అలాగే వారు మీకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో అన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మీరు అధిగమించగలరు. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో మీరైతే పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. వ్యక్తులతో పరిచయం మీకు స్నేహబంధంగా మారబోతుంది. వారితో స్నేహం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా ఈరోజు దినఫలాల్లో మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మీ పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకే రకంగా ఉండవు, వారి యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అలాగే మీ పరిస్థితి బట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఈరోజు దినఫలాల్లో మీరు వినేటువంటి అవకాశాలు, ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందాలనుకుంటే మహాలక్ష్మీదేవిని నిత్యం దీప నైవేద్యాలతో ఆరాధించుకొని చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా మీరు పేదలకు దాన ధర్మాలు చేయడం, అలాగే అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. మరి అలాగే మీకు ఇష్టదైవారాధన, ఎవరైతే ఇష్టదైవం ఉంటారో వారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, వారి నామస్మరణ ఎక్కువగా పఠిస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలను అయితే పొందుతారు. శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించుకోవడం, ఇవన్నీ వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తాయండి. వీరికి కలిసి వచ్చే దైవం పరమేశ్వరుడు. వృషభ రాశి వారికి అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఆర్థిక సమస్యలను వీటన్నిటిని కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రతిరోజు కూడా భగవంతుడిని వేడుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా శివారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించుకోండి. మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చక్కగా అమ్మవారిని పూజించుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన నామస్మరణ చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైనా కానీ అష్టోత్తరాలు చెప్పుకోవడం, ఇలా అమ్మవారికి దగ్గరైనటువంటి పనులను అయితే
ఖచ్చితంగా చేయాలండి. అలా చేసినప్పుడు మీరు తప్పకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి దగ్గరయ్యే ప్రయత్నం మీ వంతుగా మీరు ఏం చేస్తారో అమ్మ కూడా అంతే దగ్గరికి చేర్చుకుంటుంది. అంతే మీకున్నటువంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాబట్టి తప్పకుండా దైవారాధన చేసుకోండి. వృషభ రాశి వారు కొంతమంది ఉన్నారండి, మూర్ఖంగా ఆలోచిస్తారనమాట. ఈ పని మాకు ఈరోజు ఖచ్చితంగా జరగాలి, ఇంకా అంతే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. ఈరోజు ఎవరికి ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఖచ్చితంగా ఇలా జరగాలని రాసిపెట్టిందంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా జరగలేదు, రేపటి రోజున మన జీవితం ఇలాగే ఉంటుందని ఎప్పుడు కూడా మన గురించి తక్కువగా ఆలోచించుకోకూడదు. అలాగే మన జీవితాన్ని మనమే తక్కువ చేసి చూసుకోకూడదు. ఇలాంటివి చేసినప్పుడు నిరాశ నిరుత్సాహపడిపోతుంటాం. ఇలాంటివంటివి కూడా మన మనసులోకి రానివ్వకండి. ఎప్పుడైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మూర్ఖంగా అస్సలు ఆలోచించకూడదు. ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయండి, మనకు కూడా అంత చిక్కని విధానంగా ఉంటాయన్నమాట. ఎవరు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఏ రోజు ఎలా జరగాలో అలా జరిగిపోనివ్వండి. ఎప్పుడు కూడా ఆగమన్నా కూడా ఆగదు. కాబట్టి ఈరోజు మనకి ఇలా జరగాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా ఇలా జరిగే తీరుతుంది. అదృష్టాన్ని పొందుతాం, శుభవార్తను వింటాం. దీనికి సంబంధించిన ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనిలో తప్పకుండా మనకైతే విజయం వస్తుంది. ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కానీ ఎంత పని చేసుకోండి, ఎంత పని చేసినా కూడా కొంతమందికి డబ్బులు అయితే వస్తాయి, కానీ అందులో కలిసి రావడం లేదంటే ఆ పని వల్ల ఒత్తిడి తగ్గడం వంటివి ఇలాంటివి అస్సలు జరగవు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఎంతున్నా కానీ ఎంత పని చేసినా కానీ ఆవగింజంత అదృష్టమైన తప్పకుండా ఉండాలి అంటారు కదా. కాబట్టి అలా కొంచెం ఆవగింజంత అదృష్టం మనకు దక్కాలి అంటే మాత్రం మనం చేసే పని మీద దైవానుగ్రహం కూడా కాస్త మనకు తప్పకుండా కలగాలండి. ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి పనికి ఎంత విలువిస్తున్నామో అలాగే ఆహారానికి, అలాగే మన కుటుంబానికి, మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకి, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎంత గౌరవం ఉన్నత ఇస్తున్నామో మనల్ని గురించి మనకి ఈ విధమైన మంచి జీవితాన్ని ఇచ్చి కొన్ని కష్టాలు ఉంటాయండి. కష్టం లేనటువంటి మానవుడు ఉండడు. కాబట్టి ప్రతి మానవుడికి కూడా వారి కర్మానుసారంగా చేసుకున్న ఫలితమే ఈ విధంగా ఫలితం పొందుతారు. కాబట్టి ఇంతటి చేసినా మనకి ఇన్ని బంధాలు కల్పించి మనల్ని పుట్టించి మనకింత చేసినటువంటి భగవంతుడు ప్రతిరోజు తలుచుకోవాలి కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని మొదలుపెట్టినప్పుడు కానీ పూర్తి అయిపోయిన తర్వాత కానీ ఆ పనిలో కాస్త అయినా సరే మీకు విశ్రాంతి లభించినప్పుడు మనసులో అయినా కానీ ఓం నమ శివాయ అనుకుంటూ వృషభ రాశి వారు ఎప్పుడైతే ఎక్కువసార్లు శివనామస్మరణ చేసుకుంటారో అలా మీరు ఎప్పుడైతే చేస్తుంటారో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చాలా 100కి 100గా మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దైవారాధన చేసుకోండి. అలాగే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. సమయం దొరికినప్పుడు చక్కగా మంచిగా భక్తి గీతాలను ఆలోకిస్తూ ఉండండి. మనసులో ఉన్న భయాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి రేపేం జరుగుతుందని ఈ రోజు నుంచి ఆలోచించి మీ మనసును పాడు చేసుకోకండి. ధైర్యంగా ఉండండి. ఈ రోజుకు మనం సంతోషంగా గడిపామా లేదా అనేది చూసుకోండి. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా 4 రోజులు అయినా సరే ఎన్ని కష్టాలున్నా నలుగురితో సంతోషంగా బ్రతకాలంటే మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేయాలి. మనం చేసుకున్నటువంటి పని న్యాయంగా చేసుకున్నాము, అది భగవంతుడు చూస్తున్నాడు కదా అని మన మనసు నచ్చ చెప్పుకోవాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి న్యాయపరమైనది అనుకోవడం అయితే ఈరోజు కాకపోయినా కాస్త ఆలస్యంగా విజయం అయితే ప్రసాదిస్తాడు భగవంతుడు. ఎదురు చూస్తూ ఉండడంలో తప్పేం లేదండి. పడినవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. కాబట్టి ఒకరోజు పడ్డామనుకోండి, తర్వాత రోజు మనం తీసుకుంటాము, మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో ఈరోజు పడ్డామంటే అలాగే ఉంటుంది, అలాగే ఉండిపోతుంది. కాబట్టి పడుకున్నాము అంటే తప్పకుండా రేపు నిద్ర లేవాలి. కాబట్టి ఒకసారి పడ్డామంటే లేచే ప్రయత్నం మనం చేయాలి. మన వంతు మనం ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు స్నేహితుని అందనిస్తాడు. అది చేతులు పట్టుకొని లేచి నిలిచి ఉంటాం. కాబట్టి కష్టం ఈరోజు ఇలా ఉందంటే రేపు ఇలా ఉంటుందని అర్థం అస్సలు కాదు. మరి విషయంలోకి వస్తే వృషభ రాశి వారు రేపటి రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు అంటే చక్కగా నిద్ర లేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. చక్కగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇంట్లో చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే యోగాకు సంబంధించినవి కానీ లేదంటే యోగా చేసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులు, చక్కగా మొక్కలకు నీరు పోయడం, మొక్కలు చూసుకొని కాసేపు అలా గడుపుతూ ఉండడం, ఇలాంటి ప్రశాంతంగా ఉన్నటువంటి పనులు అయితే చేసుకోండి. మనసు నిర్మలంగా ఉంచుకొని మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా మనసులో గట్టిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.